కథలు వినేవారికి, కథాభిమానులకు ఈరోజు 2012 డిసెంబర్ విపుల మాసపత్రికలో ప్రచురితమైన భారతీయాంగ్ల కథ గాడ్ బ్లెస్ యూ. ఈ కథ రచయిత అబ్దబ్ హుసేన్ గారు. ఈ గాడ్ బ్లెస్ యూ కథను తెలుగులోకి అనువదించిన వారు డాక్టర్ ఎన్విఆర్ జ్యోతి కుమార్ గారు. ఈయన మిజోరం యూనివర్సిటీలో కామర్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మరి ఇక కథ వినండి. కథ వినే ముందు మీకు చిన్న విషయం. వివిధ కారణాలతో ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ ఉద్యమాలతో ప్రత్యక్ష సంబంధం లేని వారు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అలా ప్రాణాలు పోగొట్టుకున్న వారి బంధువులు, సంబంధికులు బాధ వర్ణాతీతం. ఆ నష్టానికి కారకులైన వారిని ప్రభుత్వం ఏదో ఒక రోజు శిక్షిస్తుందని, తద్వారా తమకు కొంత ఉపశమనం కలుగుతుందని ఆశించడం సహజం. అయితే పరిస్థితులు వేరుగా మారి ఉద్యమకారులతో ప్రభుత్వం చర్చలు జరిపి రాజకీయ ప్రయోజనాల కోసం వారిని స్వేచ్ఛగా వదిలివేసే సంఘటనలు కూడా చూస్తుంటాం. అటువంటి సంఘటనే ఈ కథకు మూలం. చదువు కోసం గడప దాటి ఒక్కగానొక్క కొడుకు బాంబు దాడిలో చనిపోతే ఆ చావుకు కారణమైన వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతుంటే బిడ్డను కోల్పోయిన ఆ దంపతుల గుండెకోత, నిస్సహాయ స్థితి మనల్ని కదిలిస్తుంది. మరి ఇక గాడ్ బ్లెస్ యూ అనే కథలోకి వెళదామా? రోజులాగే గోపీనాథ్ గొగై పాన్ షాప్ కట్టేసి భోజనానికి ఇంటికి వెళ్ళాడు. 57 శరీరానికి ఓపిక తగ్గుతున్నప్పటికీ 3 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ భోజనానికి ఇంటికి రావడం మానలేదతను. గత 30 సంవత్సరాలుగా సాహచర్యం చేస్తున్న సైకిల్ అంటే అతనికి ప్రాణంతో సమానం. భర్త వచ్చినట్లు వెదురుగేటు చేసిన చప్పుడు బట్టి తెలిసింది కళ్యాణికి. అతనికి భోజనం సిద్ధం చేయడానికి వంటగదిలోకి చొరబడింది. గోపీనాథ్ వరండాలోని వెదురు బొంగుకి సైకిల్ ఆనించాడు. చేతి పంపు దగ్గరికెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని వంటగదిలో కంచం దగ్గర కూర్చున్నాడు. భోజనం చేస్తున్న భర్త వద్ద నిశ్శబ్దంగా కూర్చుంది భార్య. ఆమె కళ్ళల్లోకి చూసిన అతను ఆమె మనసు ఏదో సంఘటనకి లోనవుతున్న విషయాన్ని గమనించాడు. గత 30 ఏళ్లగా తనతో ఉన్న భార్యలోని అతి చిన్న మార్పును కూడా అతను ఇట్టే పసిగట్టేయగలడు. ఏమైంది, అలా ఉన్నావు అని అడిగాడు. అతని కళ్ళబారి నుండి తన కళ్ళను తప్పించుకుంటూ ఏం లేదు, ముందు భోజనం కానివ్వండి, తర్వాత మాట్లాడుకుందాం అంది. అతను భోజనం చేసి వరండాలోని వాలు కుర్చీలో భార్య కోసం కూర్చున్నాడు. ఆమె కళ్ళు అతన్ని కలవరపరుస్తున్నాయి. సూర్యకాంతిలా ప్రకాశించే ఆమె కళ్ళు కళాహీనంగా మారిపోవడం మొదలై చాలా కాలమైంది. ఒకప్పుడు అందం, ఆనందంతో తొణిగీసలాడిన ఆమె ముఖంలో ఇప్పుడు విచారం గూడుకొట్టుకుని కనిపిస్తోంది. పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు గడిచినా కొత్త పెళ్లి కూతురిగా కళ్యాణి తన ఇంటికి వచ్చిన తొలి రోజు అతని మదిలో ఇప్పటికీ పదిలంగానే ఉంది. పాతపడిన ఇదే ఇల్లు తమ పెళ్లినాటికి బంకమట్టి, ఆవు పేడతో కలిపి కట్టిన వెదురులతో నిండిన గోడల నుంచి వచ్చే కొత్త వాసనతో నిండి ఉండేది. గడ్డితో కూడిన ఇంటి కప్పు స్థానంలో ఇప్పుడు ఇనుపరేకులు వచ్చి చేరాయి. తన ప్రేమానురాగాలతో ఈ ఇంటిని ఓ అందమైన పొదరిల్లుగా ఆమె మార్చిన వైనం ఇప్పటికీ అతనికో జరిగిపోయిన అద్భుతమే. కళ్యాణి వంటింట్లో పనులు ముగించుకుని తన వద్దకు వచ్చి కూర్చునే వరకు అతని గతం నుండి రాలేకపోయాడు. ఈ వార్త మీ దాకా వచ్చిందా? వాళ్ళు లొంగిపోయారు, ఇక వాళ్లను విడిచిపెట్టేస్తారట జనం అనుకుంటున్నారు. కళ్యాణి మాటలు చిల్లున అతని మనసుని తాకాయి. తడితో కూడిన ఆమె కళ్ళల్లోకి చూశాడు. హృదయంలో నిక్షిప్తమై ఉన్న దుఃఖం తుఫానుగా మారి అతని శరీరంలోని ప్రతి అణువును తాకుతోంది. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించినట్లు కుర్చీ వెనక్కి వాలిపోయాడు. ఆమె ఇంకా ఏదో చెబుతోంది, కాని అతని చెవులకు ఏమీ వినిపించడం లేదు. తమ జీవితాలకి అసనిపాతంగా మారిన ఆ రోజు అతని కళ్ళ ముద్దు మెదిలాయి. 10 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన రైతుగా ఉన్న గోపీనాథ్ పాన్ షాప్ పెట్టుకునేలా మార్చివేసింది. సున్నిత మనస్కురాలైన కళ్యాణి గుండెను బండరాయిలా మార్చేసిన రోజు కూడా అదే. శివసాగర్ జిల్లాలో మారుమూల ఉన్న నౌపారా గ్రామంలోని ఆ కుటుంబానికి భగవంతుడు అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసిన రోజు కూడా అదే. జ్ఞానదీప్ గొగై వారికి ఏకైక సంతానం. బపుతూ అని ముద్దుగా పిలుచుకునేవాడు. బాగా తెలివైన విద్యార్థిగా అందరి అభిమానం పొందడంతో వాణ్ణి బాగా చదివించాలని అందరి తల్లిదండ్రులాగే వారు ఆశపడ్డారు.
అన్ని కష్టాలను భయాలను అధిగమించి ఉన్నత చదువుల కోసం కొడుకుని గౌహతి పంపారు. అందుకోసం బాగా పండే వ్యవసాయ భూమిని అమ్మడానికి సైతం గోపీనాథ్ వెనకాడలేదు. అయితే విధి నిర్ణయం మరో విధంగా ఉంది. బాగా చదువుకుని ఉన్నత స్థితిలో వస్తాడనుకున్న కొడుకు కంటే ముందు మరణ వార్త వారిని చేరింది. గౌహతిలో సంబంధించిన బాంబు పేలుడు అనేక మంది జీవితాలను బలితీసుకుంది. వారిలో బబూతూ ఒకడు. పిడుగుపాటు వంటి సంఘటన ఆ దంపతుల బతుకును అతలాకుతలం చేసింది. పేలుడు తమ పనేనని ఒక ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. స్వచ్ఛంద సంస్థల వారు, మేధావులు, ఉన్నతోద్యోగులు, పౌరులు అంతా ఆ సంఘటనను ఖండించారు. చనిపోయిన వారి కుటుంబాలకి ₹1,00,000 వంతున, గాయపడిన వారికి 50,000 వంతున ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా ఆ తల్లిదండ్రుల పుత్రసుఖం ఏమాత్రం తగ్గలేదు. జరిగిన విషాదం నుంచి వారు ఎంత మాత్రమూ బయటపడలేకపోయారు. ఏ పాపం చేశాడని తమ బిడ్డను ఆ గతి పట్టిందో వారికి ఎంతకీ అంతుపట్టలేదు. కొడుకులేని జీవితంపై మమకారం పోయినా బతుకుబండి నడపడం తప్పదన్న వాస్తవం వారికి అర్థమైంది. ₹1,00,000 నష్టపరిహారం ఇట్టే ఖర్చయిపోయింది. మిగిలిన అతి కొద్ది సాగుభూమిని నమ్ముకునే కంటే వంటగదిలో కట్టెల పొయ్యి వెలగడానికి వేరొక బతుకు తెరువు వెతుక్కోక తప్పలేదు. అందుకే గోపీనాథ్ ఊళ్ళోని ఆరోగ్య కేంద్రం ఎదురుగా బడ్డీ కొట్టు పెట్టాడు. ఈ 10 ఏళ్ల కాలంలో ఆరోగ్య కేంద్రం కాస్త 30 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందింది. కళ్ల ముందు తిరిగిన పిల్లలు నవయువకులుగా మారి సిగరెట్లు కాల్చే స్థాయికి ఎదిగారు. దేశంలో తరచుగా జరిగే బాంబు పేలుల్లో వార్తలు గోపీనాథ్ చెవున పడుతూనే ఉన్నాయి. ఇటువంటి భావోద్రేకానికి లోను కాని యాంత్రిక జీవితానికి అతను అలవాటు పడి చాలా కాలమే అయ్యింది. కాని మనసు లోతుల్లో ఎక్కడో ఒక ఆశ మాత్రం ఇంకా చావకుండా ఉంది. ఏదో ఒకరోజు భగవంతుడు ఆ దాడులకు పాల్పడిన ముష్కరుల్ని తగిన విధంగా శిక్షించే తీరాలి. అయితే భార్య చెప్పింది విన్నాక అతనికి దేవుడి మీద ఉన్న కాస్త విశ్వాసము సడలిపోయింది. కొట్టుకు వెళ్లకుండా ఆ పూట నిశ్శబ్దంగా ఇంటి వద్దే గడిపాడు. అతని కొడుకు అకాల మరణానికి కారణమైన దుర్మార్గులు ప్రభుత్వానికి లొంగిపోవడాన్ని మరుసటి రోజు వార్తాపత్రికలో ప్రముఖంగా ప్రచురించాయి. యుద్ధంలో విజయం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన సైనికుల్లాగా వారికి కొందరు స్వాగతం కలిగారు. ఆ వేదన, ఆక్రోశం గోపీనాథ్ని ఒక్కసారిగా ముంచెత్తాయి. ప్రపంచమంతా ఏకమై తనని చూసి అవహేళన చేస్తున్నట్లు అనిపించసాగింది. కంట నీరు పెడుతున్న భార్యను ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదతను. రోజులు గడుస్తున్న కొద్దీ నిశ్శబ్దంలోకి జారిపోయిన అతను చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకోవడమే మానేశాడు. ప్రపంచం మీద ఉన్న కోపాన్ని చూపించడానికి అతను ఎంచుకున్న మార్గం అది. వేసవిలో ఓ మధ్యాహ్న వేళ భోజనం చేసి ఎప్పటిలా వరండాలోని వాలుకుర్చీలో సెద తీరుతున్నాడు గోపీనాథ్. కొంతమంది వ్యక్తులు కలిసి ఒక గుంపుగా వీధిలో నుండి తమ ఇంటి వైపు వస్తూ కనిపించారతనికి. 2-3 గ్రామస్తులు గేటు తీసి మిగిలిన వారికి దారి చూపిస్తున్నారు. ఖరీదైన దుస్తులతో ప్రముఖంగా కనిపిస్తున్న 2-3 వ్యక్తులు ఘనతను ప్రకటించడానికి అన్నట్లుగా వారి చుట్టూ తుపాకులతో సాయుధులైన బాడీగార్డ్లు. గోపీనాథ్ అప్రయత్నంగా నిలబడ్డాడు. తెలిసిన గ్రామస్తులు ముందుకొచ్చి, ఈయన ప్రబల్ రాజ్ ఖోవా, సంఘసేవకుడు, మిమ్మల్ని కలిసి నమస్కరించి పోదామని వచ్చారు అన్నాడు. ఆ పేరు విన్న గోపీనాథ్ ఖిన్నుడయ్యాడు. ఎవరి పేరు చెబితే ప్రజల వెన్నుల్లో భయం పుడుతుందో అతగాడేనా ఇతడు? వరుస బాంబు దాడులతో యావత్ రాష్ట్రాన్ని వణికించి ఎంతో మంది అమాయకులను హతమార్చిన ఇతగాడా తన ముందు సంఘసేవకుడిగా? గోపీనాథ్ ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ, మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకోవాలని వచ్చాను. మీకు ఏ సహాయం కావాలన్నా చెప్పండి. దయచేసి మమ్మల్ని మన్నించండి. మేం చేసిన పనికి విచారపడుతున్నాం, చేతులు జోడించి అన్నాడు ప్రబల్. గోపీనాథ్ అతని కళ్ళల్లోకి చూశాడు. పశ్చాత్తాపం ఛాయలనా అతనిలోని ఏ కోసానా కనపడలేదు. బాంబు దాడులలో ఎంతో మంది మరణానికి కారణమైనందుకు ఇంతకాలం విజయ గర్వంతో మెరిసే కళ్ళే గోపీనాథ్కి కనిపించాయి. అటువైపే తదేకంగా చూస్తూ అన్నాడు గోపీనాథ్. దేవుడు నిన్ను చల్లగా చూడాలి బబూతూ. చివరి మాట అతని నోటి వెంట అప్రయత్నంగా వచ్చేసింది. వచ్చిన వారంతా కాసేపు అయ్యాక మరొక అభాగ్య కుటుంబాన్ని పరామర్శించడానికి హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
మౌనంగా రోదిస్తున్న భార్య స్థితి ఒకవైపు, జీర్ణావస్థలో ఉన్న సైకిల్ మరొక వైపు. అవే అతనికిప్పుడు తోడుగా మిగిలాయి. కథ విన్నారు కదా? కథ మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి.